ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఇందుపల్లి క్రిస్టియానా కీర్తన గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, అదనపు జాయింట్ కలెక్టర్ ప్రకాశం జిల్లా ఒంగోలు, శ్రీమతి ఇందుపల్లి సుదర్శిని గారు మరియు అక్కా బావగారులు ప్రవీణ్ కుమార్, జెస్సీ సౌమ్య, సహోదరి యానీ ప్రీతి సహకారాన్ని ఇస్తున్నారు. క్రిస్టియానా కీర్తన గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, జన్మదిన శుభాకాంక్షలు. ప్రభు బిడ్డను నూతన సంవత్సరంలో కాపాడాలని ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానము ప్రారంభించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనములు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము కొరకు మీకు ప్రార్థిస్తున్నాం. మాతో మాట్లాడము. అక్టోబర్ మాసం 31 దినాలు మీరు కాపాడారు. ఇంకా కొన్ని గంటలలో నూతన మాసం నవంబర్ మాసంలోనికి మేము ప్రవేశించనై ఉన్నాము. మీ మహాకృప చొప్పున అక్టోబర్ మాసం కాపాడినందుకు కృతజ్ఞతలు. క్రిస్టియానా కీర్తన గారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరిచ్చిన దయా కిరీటమును నూతన జన్మదినం కొరకు వందనాలు. కుమార్తెను ఆశీర్వదించండి. MBBS చదువుతున్నారు, విద్యలో సహాయం చేయండి. మనుషుల దయలో, దేవుని దయలో పెరిగి వర్ధిల్లుటకు సహాయం చేయండి. ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారిని దీవించండి. మీ దాసుని పక్షంగా ఆటంకముగా ఉన్నటువంటిది తొలగించి మేలు చేయండి. జెస్సీ సౌమ్య, ప్రవీణ్ గారులను, యానీ ప్రీతిని దీవించండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ఇవ్వండి. ఈ మాసపు ఆర్థిక సహకారులందరినీ ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సామెతలు గ్రంథము 11వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోనండి. సామెతల గ్రంథములోని ప్రతి మాట కూడా గంభీరమైనటువంటి సత్యాలను తెలియజేస్తాయి. ఈ లోకంలో జ్ఞానము కలిగి దైవ చిత్తమునకు అనుకూలముగా ఏ విధంగా నడవాలో తెలియచేస్తుంది సామెతల గ్రంథం. 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకు ఇష్టము. A false balance is an abomination to the Lord, but a just weight is his delight. ఇక్కడ తూకం వేసే త్రాసు గురించి మాట్లాడుతున్నాడు. వేయింగ్ మిషన్, దొంగ త్రాసు, సరి అయిన గుండు అనే 2 పదాలు వేయింగ్ మిషన్ సూచిస్తున్నాయి. ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ కాటాలు వచ్చేసాయి. మా చిన్నప్పుడు రాళ్లతో కాటా వేసేవాళ్ళు. ఇప్పుడు అది కనుమరుగవుతుంది. ఎలక్ట్రానిక్ కాటాలు వచ్చాయి. ఇప్పుడు డిజిటల్ ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్స్ వచ్చాయి. దొంగ త్రాసు యెహోవాకు హేయము. దీనికి వెయిట్స్ అండ్ మెజర్స్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి డిపార్ట్మెంట్ కూడా ఉంది. ఆ బరువుల్ని ఎప్పటికప్పుడు వ్యాపారస్తులు వాడుతున్న బరువుల్ని ఎప్పటికప్పుడు ఈ వెయిట్స్ అండ్ మెజర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సరి చేస్తుంటారు. వెయిట్ చెక్ చేస్తుంటారు. వాటి కింద సీల్స్ వేస్తూ ఉంటారు, ఏ సంవత్సరంకి ఆ సంవత్సరం. అలా చేయటం వల్ల వ్యాపారులు దోచుకోకుండా, అంటే 1 కిలో రాయి ఉండాలనుకోండి,
950 గ్రాములు రాయే తూస్తే 50 గ్రాముల చొప్పున మిగులుతుంది. అలా ఒక 20 ట్రాన్సాక్షన్స్ అయితే 1 కిలో మిగిలిపోతుంది. అట్లా దొంగతాసుతో దోచుకునే ప్రయత్నం చేసేవాడు. అందరూ కాదు సుమ, కొందరు ఎక్కడో అక్కడ ఉండేవాడు. కనుక ఇక్కడ దేవుడు త్రాసు గురించి మాట్లాడుతున్నాడా? ఆ త్రాసులో తూచే రాళ్ళ గురించి మాట్లాడుతున్నాడా? అలా చేస్తున్న వ్యక్తి యొక్క హృదయాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. అసలు దొంగతాసు ఎందుకు వాడుతున్నాడు? దొంగతాసు ఎందుకు వాడుతున్నాడు? ఈక్వల్ వెయిట్స్ లేకుండా ఎందుకు చేస్తున్నాడు? అది దేవునికి హేయమైనది. అక్కడ ఇంజస్టిస్, అన్యాయం. అన్యాయం చేయటం దేవునికి ఇష్టం ఉండదు. ఒక మనిషి మరొక మనిషిని అన్యాయం చేయటం, దోచుకోవటం దేవునికి హేయము. దేవునికి హేయము. ఒకడు నేను కుయ్యో మొర్రో నేను చస్తున్నాను అంటుంటాడు, అయినా వాడిని పట్టుకొని పీడిస్తూ ఉంటారు. చూడండి ఎంత దారుణం. హృదయములో న్యాయమును ప్రేమించకపోవటం. తాచు వేస్తున్నాడు అంటే తూచువాడు. తూచువాడు న్యాయము పాటించకపోతే అన్యాయం జరుగుతుంది. అది దేవునికి ఇష్టం లేదు. సరి అయిన గుండు ఆయనకు ఇష్టం. మంచి వెయిట్స్ మెయింటైన్ చేయటం, రైట్ వెయిట్ మెయింటైన్ చేయటం ఆయనకి ఇష్టం. ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాటాల్లో మీరు గమనిస్తే చాలా మైన్యూట్ గ్రాములు, మిల్లీ గ్రాములతో సహా వచ్చేస్తుంది. పేపర్ వెయిట్ వచ్చేస్తుంది. అలాగే ఒక చిన్న స్వీట్ బాక్స్ ఉంటే ఉట్టి బాక్స్ వెయిట్ కూడా వచ్చేస్తాను. గమనిస్తున్నారా? దేవుడు న్యాయాన్ని ఇష్టపడతాడు, అన్యాయాన్ని అసహించుకుంటాడు. ఇది నేర్చుకోవాలి. మనం న్యాయం చేస్తున్నామా? సింపుల్. ధర్మశాస్త్రం ఒకటే చెప్పింది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. నీ పొరుగువారిని నువ్వు ప్రేమించటం న్యాయం. ఎందుకంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు కదా. కనుక నీ పొరుగువారు నీకేం చెయ్యాలని నువ్వు అనుకుంటావో అది వారికి చేయి. ఎందుకంటే అదే న్యాయం. నువ్వు వాళ్ళ నుండి ఇది కోరుకుంటున్నావు కదా. చాలా సందర్భాల్లో మనకొక న్యాయం, బయట వాళ్ళకొక న్యాయం. ఇవాళ మనుషుల మనసులు అలా ఉన్నాయి. మనదైతే ఒకలా, వేరొకరిదైతే మరొకరిలా. అది ఎంతవరకు న్యాయం? God looks at the hearts of the people about the justice and injustice. న్యాయాన్యాయాల విషయంలో దేవుడు మానవుల హృదయాలు తేటగా చూస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, లవ్ ద జస్టిస్. న్యాయాన్ని ప్రేమించు. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానము ఉన్నది. When pride comes, then comes disgrace, but with the humble is wisdom. వినయము గల వారి దగ్గర జ్ఞానం ఉన్నది. హంబుల్, వినయం, హంబుల్నెస్, దీనత్వం, తగ్గింపు. చాలామంది గర్విస్తూ ఉంటారు. వారికంటే కొంచెం క్రింద వారి విషయంలో అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో నన్ను నేను పరీక్షించుకున్నాను, ప్రశ్నించుకున్నాను, గద్దించుకున్నాను కూడా. పరీక్షించుకున్నాను, ప్రశ్నించుకున్నాను, గద్దించుకున్నాను, క్షమాపణ కోరుకున్నాను ప్రభువుని. మనం పాపపు స్వభావాన్ని కలిగి ఉన్నాం. ప్రతి మానవుడు కూడా మనసులో, అంతరంగంలో, హృదయంలో ప్రాచీన పాపపు స్వభావం కలిగి ఉన్నాం. అందుకే అహంకారం కనపరుస్తూ ఉంటాం. ఎప్పుడైనా సరే మీరు గుర్తెరగండి,
మనకంటే దిగువ స్థాయిలో ఉన్న వారి దగ్గర మన అహంకారం వెంటనే బయటపడిపోతుంది. మనకంటే ఎగువ స్థాయిలో ఉన్న వారి దగ్గర దీనత్వం కపటంగా నటిస్తూ ఉంటాం. ఇది చాలామంది జీవితాల్లో నేను చూడగలిగాను. అహంకారము వెనుకాలే ఇమ్మీడియట్గా ఏముంటుందంటే అవమానం ఉంటుంది. అహంకారులకు దేవుడు అవమానాన్ని ఇస్తాడు. దేవుని పిల్లలు దీనత్వం కలిగి ఉండాలి తప్ప అహంకారం కలిగి ఉండకూడదు. నేను అంటే ఏమనుకున్నావు, నా సంగతి తెలుసా, నేను ఏదైనా చేస్తాను, ఇవి అహంకారం. కొందరికి ప్రొఫెషనల్గా వచ్చేస్తుంది, వారి ప్రొఫెషన్ బట్టి అహంకారం వస్తుంది. చెక్ చేసే అధికారం మాకుంది, పనిష్ చేయించే అధికారం మాకుంది, ప్రశ్నించే అధికారం మాకుంది. ఇక వాళ్ళు విర్రవీగుతూ ఉంటారు. మేమే చేసినా కూడా పర్వాలేదు అన్నట్టుగా అనుకుంటారు. సోదరుడా, సోదరి, అది అవమానానికి తీసుకుని వెళ్తుంది. ఎంతమంది చట్టానికి దొరుకుతున్నారండి, ఎంతమంది చట్టానికి దొరికిపోతున్నారు. అహంకారము ప్రదర్శించి చట్టాన్ని ఉల్లంఘించి ఇతరుల హక్కులు కాలరాచిన వారు తప్పించుకొనక దొరుకుతున్న వారుగా సమాజం సాక్ష్యం ఇస్తుంది. వారికి అవమానం కలుగుతుంది. ఒకప్పుడు అధికారే, కానీ ఎంతో దర్పం ప్రదర్శించాడు, ఎంతో అహంకారం ప్రదర్శించాడు. నా అంతటి వాడు లేడు, నేనే అల్టిమేట్ అనుకుంటాడు. కానీ పాపము అతన్ని పట్టుకున్నప్పుడు ఆ అహంకార పూరితమైన చర్యను బట్టి అవమానం వెతుక్కుంటూ వచ్చేస్తుంది. వినయము కలిగి ఉండాలి, అది నిజమైన జ్ఞానము. వినయము యథార్థంగా కలిగి ఉండాలి, హృదయపూర్వకంగా వినయం కలిగి ఉండాలి. వేషధారణ వినయం కాదు. చాలామంది నటిస్తారు, వినయం నటిస్తారు. వినయం జీవితం కావాలి. వినయం వేషధారణ నటన కాకూడదు. వినయం నీ జీవితంలో ఒక భాగం అయితే అది జ్ఞానం, అది వేషధారణ అయితే అజ్ఞానం. చాలా సందర్భాల్లో పలువురు వ్యక్తులు ఈ విధంగానే ప్రవర్తిస్తున్నారు. 3వ వచనం, యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. ఇట్స్ వండర్ఫుల్. యథార్థవంతుల యొక్క యథార్థత వారికి త్రోవ చూపించును. మనము దేవుని యొద్ద అనేక విషయాలు ప్రార్థిస్తూ ఉంటాం. కొన్ని సంగతులు సంపాదించుకోవటానికి త్రోవలు వెతుకుతూ ఉంటాం. మనుష్య ఇచ్చలను నెరవేర్చుకోవటానికి నువ్వు ఎన్ని త్రోవలు వెతికినా అది యథార్థత కాదు. దైవ చిత్తానుకూలమైన త్రోవ యథార్థతతోనే సాధ్యం అవుతుంది. యథార్థవంతులు యథార్థత కలిగి ఉన్నప్పుడు వారికి త్రోవ ఏర్పడుతుంది. ఆ యథార్థతే త్రోవ ఏర్పరుస్తుంది. యువర్ ఇంటెగ్రిటీ, ద ఇంటెగ్రిటీ ఆఫ్ ద రైచియస్ గైడ్స్ దెమ్. ద ఇంటెగ్రిటీ ఆఫ్ ద అప్రైట్ గైడ్స్ దెమ్. యథార్థవంతుల యొక్క యథార్థత వాళ్ళను ముందుకు కొనసాగిస్తుంది. పీపుల్ విల్ ట్రస్ట్ దెమ్. ప్రజలు వారిని నమ్ముతారు. వారి యథార్థత క్రియగా ఎదుట వ్యక్తులకు కనపడినప్పుడు వారి అంతరంగంలో యథార్థవాదులని గ్రహించి వారిని నమ్ముతారు. అప్పుడు మనకు ఆశీర్వాదకరమైన త్రోవ మన ముందుకు నడుచుటకు ఏర్పడుతుంది. ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని పాడు చేస్తుంది. ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేస్తుంది. పైన కూడా అహంకారం అవమానం తెస్తుంది కదా. ద్రోహుల మూర్ఖ స్వభావమే వారిని పాడు చేస్తుంది. ఎవరు పాడైపోతారు సమాజంలో? పాడైపోవటం అంటే అంగీకారం లేకపోవటం. పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్ దెమ్. అది పాడైపోవటం. అయ్యో చెడిపోయాడే అంటారు. చెడిపోయాడంటే నోబడీ కేర్స్ హిమ్. ఎవరు పట్టించుకోరు.
ఎవరు పట్టించుకోరు. మూర్ఖ స్వభావం కలిగిన వాడిని ఎవడు లెక్క చేయడు, గౌరవించడు. మూర్ఖుడురా వాడితో మనకేంటంటారు. ద్రోహులు మూర్ఖ స్వభావం కలిగి పాడైపోతున్నారు. చాలామంది ఉన్నారు ఇట్లా. విద్యాధికులైన వ్యక్తులలోనే మూర్ఖ స్వభావం ఉండి అనంగీకార వ్యక్తులుగా సమాజంలో ఉండిపోతున్నారు. బట్ ద క్రూకెడ్నెస్ ఆఫ్ ద ట్రీచరస్ డెస్ట్రాయ్స్ దెమ్. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, మరణము నీతి నుండి రక్షించును. ఉగ్రతా దినము, గాడ్స్ జడ్జిమెంట్ డే. Riches do not profit in the day of wrath, but righteousness delivers from the death. చాలామంది మేము ధనం సంపాదించాము, మాకేమి కొదువ లేదు, మాకు భయమే లేదు అని అనుకుంటారు. కానీ దేవుని ఉగ్రతా దినం ముందు చూశారు. అది వారి మీదకి వచ్చినప్పుడు వారి ఆస్తి వారికి సహాయం చేయదు. ఇక్కడ ఉగ్రతా దినం అనే పదానికి మనం ఒక తుఫానును, ఒక భూకంపాన్ని ముడిపెట్టడం నా ఉద్దేశం అయితే కాదు. కానీ నేచురల్ కెలామిటీ వచ్చింది, ఒక ప్రాంతాన్ని ఊపింది. అక్కడ డబ్బున్న వాళ్ళకి ఆ డబ్బు అవసరం ఉపయోగపడలేదు. చాలా డబ్బున్న వాళ్ళు కూడాను ఏమీ లేని వారుగానే అయిపోయారు. అంటే నేచురల్ కెలామిటీ మీకు అర్థమైతే దేవుని ఉగ్రత అంటే ఏంటి అర్థమవుతుంది. దేవుని ఉగ్రత కరువు రూపంగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. వార్, యుద్ధం రూపంగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇశ్రాయేలీల మీద. కరువు రూపంగా వచ్చిన, యుద్ధం రూపంగా వచ్చిన, తుఫాను రూపంగా వచ్చిన కూడాను వారి ఆస్తి వారికి ఉపయోగం లేకుండా పోయింది. చాలా డబ్బుంది కానీ తినటానికి ఆహారం లేదు. మోయాబు దేశానికి వెళ్ళిపోయారు బెత్లెహేము నుండి నయోమి దంపతులు. కనుక సహోదరుడా, సహోదరి, దేవుడు డబ్బు మీద ఆధారపడద్దు అనేది చాలా క్లియర్గా చెబుతున్నాడు. ఇద్దరు యజమానులు చూడండి, దేవుడు తనతో పాపాన్ని పోల్చలేదు, తనతో సాతాన్ని పోల్చలేదు, పోటీగా డబ్బును పోల్చాడు. డబ్బు దేవునికి పోటీ, సిరికిని దేవునికిని దాసుడై ఉండలేడు ఒకేసారి. కనుక దేవుడు ఏం చేస్తున్నాడో ఈ లోకంలో వాటిని డబ్బు పోటీ ఇచ్చి చేయిస్తుంది. కనుక చాలామంది అనుకుంటారు మన డబ్బే మనల్ని బతికిస్తుంది అనుకుంటారు, మన డబ్బే మనల్ని కాపాడుతుంది అనుకుంటారు, మన డబ్బే మనకు గౌరవాన్ని ఇస్తుంది అనుకుంటారు, మన డబ్బే మనకు సమాజంలో విలువనిచ్చింది అనుకుంటారు. కానీ అది స్థిరమైనటువంటిది కాదు. కనుక నీ ఆస్తి ఉగ్రత దినమున అక్కరకు రాదు. నీతి మరణం నుండి రక్షిస్తుంది. ఆస్తి లేకపోయినా నీతి ఉన్నవాడు తప్పించబడతాడు, రక్షించబడతాడు. సొదొమ గొమొర్రాల మీద అగ్ని గంధకాల చేత దేవుడు ఆకాశం నుండి కురిపించినప్పుడు, ఆ దేశం నాశనం చేసినప్పుడు లోతును నీతిమంతుడని జ్ఞాపకం చేసుకుని బయటికి తీసుకొచ్చాడు, మరణం నుండి తప్పించాడు. అలాగే నోవాహు కాలంలో జలప్రళయం వచ్చినప్పుడు, జలప్రళయమును అందరూ మరణిస్తున్నారు, ఓడలో ప్రవేశింపచేసి నీతిమంతుడైన నోవాహును దేవుడు రక్షించాడు. నీతి మరణం నుండి రక్షిస్తుంది. చూడండి, దేవుని యొక్క నీతి స్పిరిచువల్ డెత్ నుంచి తప్పిస్తుంది. దేవుని యొక్క నీతిని అనుసరించుట ఫిజికల్ డెత్ నుంచి తప్పిస్తుంది. జాగ్రత్తగా వినాలి. Righteousness of God given by God himself will deliver us from the spiritual death. దేవుడు ఈ విశ్వాసము ద్వారా కలిగించిన నీతి అగ్నిగుండముకు వెళ్లకుండా కాపాడుతుంది.
దేవుని నీతిని వెంబడించటం ద్వారా, నీతిమంతులంగా జీవించటం ద్వారా ఫిజికల్ డెత్కి వెళ్లకుండా కాపాడబడతాం. కనుక నీతి మరణం నుండి రక్షిస్తుంది. నీతి నిత్య నరకాగ్నిగుండం నుండి రక్షిస్తుంది. నీతి ప్రవర్తన ఈ లోకంలో వివేకంగా జీవించేట్టు చేసి భౌతిక మరణం నుండి కూడా తప్పిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా తేటగా చెబుతుంది. అహంకారం వదిలిపెట్టండి, మూర్ఖ స్వభావం వదిలిపెట్టండి. చాలా సందర్భాల్లో మనుషులు ఎలా ఉంటారో తెలుసా, నువ్వు తప్పు చేశావు అని చెప్పటానికి, ఖండించడానికి ప్రారంభించి తప్పు చేసిన వాడి కంటే మరిన్ని ఎక్కువ తప్పులు ఖండించటం ద్వారా చేస్తారు. ఈ పదం మీకు అర్థమైంది? ఒక తప్పు చేసిన వాడు సిగ్గుతో తలంచుకుని ఉన్నాడు. ఆ తప్పు చేసిన వాడిని ఖండిస్తూ, నీతిమంతుడు కదా ఖండించాల్సింది, తాను నీతిమంతుడనేది పక్క పెట్టుకొని ఖండిస్తూ అతను అపవిత్రుడైపోతున్నాడు. తప్పు చేసిన వాడి కంటే కూడా ఖండించిన వాడు మరింత తప్పు చేస్తున్న భావనలోకి వెళ్ళిపోతున్నాడు. ఒకడు తప్పు చేశాడు, అతను ఇంకొకడు ఖండిస్తున్నాడు. ఆ ఖండింపులో కోప ప్రదర్శన, ఆగ్రహ ప్రదర్శన, దుర్భాషలు, అగౌరవపరచటం, తోలనాడటం, తిరస్కరించటం, తీర్పు తీర్చటం, అవమానపరచటం, నెట్టివేయటం, రిజెక్ట్ చేయటం, ఎన్ని తప్పులే, ఎన్ని పాపాలే. తప్పు చేసినవాడు ఒక తప్పు చేసి అక్కడ ఉన్నాడు, వాడిని ఖండిస్తున్నవాడు అన్లిమిటెడ్ సిన్స్ చేస్తున్నాడు. ఏమిటి ప్రయోజనం? సహోదరుడా, సహోదరి, యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును, క్లియర్ చేస్తుంది, స్ట్రైట్ వేలో ఉంచుతుంది. The righteousness of the blameless keeps his way straight. యథార్థవంతుల నీతి వారి మార్గాన్ని సరళం చేస్తుంది, ఆటంకాలు లేకుండా చేస్తుంది. సహోదరుడా, సహోదరు, ఇది ప్రాక్టికల్ రైచియస్నెస్. ఒక వ్యక్తి పరిశుద్ధత కలిగినప్పుడు, యథార్థత కలిగి ఉన్నప్పుడు, నీతిని కలిగి ఉన్నప్పుడు, క్రియలలో ఆ నీతి ఉప్పొంగేటట్టుగా జీవించగలిగినప్పుడు వారి ఎదుట ఉన్న మార్గం తిన్నగా ఆటంకాలు తొలగిపోతూ ఉంటాయి. ఇది దేవుడి విధానం. ఇది దేవుడు క్లియర్ చేసేస్తాడు. ఆటంకాలన్నీ తొలగిపోయి సరళ మార్గం ఏర్పడిపోతుంది, తిన్నగెళ్ళిపోతాం. కనుక ఈ లోకం నటన, ఈ లోకం భ్రమ కలిగిస్తుంది. ఈ లోకంలో అపవాది తన యొక్క స్థాయిని రిప్రజెంట్ చేసి పెట్టించాడు, మనుషుల హృదయాల మీద ఇంప్రెషన్ పెట్టాడు. దాని వైపు చూడద్దు, ప్రభు వైపు చూద్దాం, దైవ వాక్యం వైపు చూద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం ద్వారా, నేర్చుకున్నట్టు ద్వారా, దాని యొక్క అంతరార్థాన్ని గ్రహించటం ద్వారా నీతి కలిగి ఉంటే మార్గం సరళం చేస్తాడు. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోతాడు. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోతాడు. ఒక భక్తిహీనుడు ఒక భక్తి కలిగిన వాడిని ఆటంకపరిచాడు ఒక దినాన. ఒక భక్తిహీనుడు మరొక భక్తుడిని ఆటంకపరిచాడు. ఏమని ఆటంకపరిచాడో తెలుసా? నీవు భక్తిహీనుడవు, నేను భక్తుడను అని ఆటంకపరిచాడు. విచిత్రంగా ఉంటుందండి కొన్ని సందర్భాలు. ఒక నిజమైన భక్తిహీనుడు ఒక నిజమైన భక్తుడిని ఎవయో నువ్వు భక్తిహీనతలో ఉన్నావు, నేను నిజమైన భక్తిలో ఉన్నాను అని చెప్పి ఆటంకాన్ని కలిగించాడు. భక్తిహీనుడని కించపరచబడిన ఆ భక్తుడు తన భక్తిని వీడల, యథార్థంగా ఉన్నాడు. భక్తి పరుడని చెప్పుకున్న భక్తిహీనుడే ఓటమి చూశాడు. అవును, యథార్థవంతుడికి నీతి మార్గం సరళం చేస్తే భక్తిహీనుని యొక్క భక్తిహీనత వాడిని కింద పడేస్తుంది. వాడంతటి వాడు పడిపోతాడు.
కారణం ఏమిటయ్యా అని అంటే తన భక్తిహీనతే. సోదరుడా, సోదరి, నీ వ్యక్తిగత జీవితంలో భక్తిహీనతను నీవు వ్యవసాయం చేస్తున్నావా? భక్తిహీనత ఫలాలే వస్తాయి. అది కల్టివేట్ అవుతుంది. నువ్వు ఒక్క భక్తిహీనతతో నీ యొక్క వ్యవసాయం ఆరంభిస్తే అనేక భక్తిహీనత విషయాలు నీ జీవితంలో మొలకెత్తుతూ ఉంటాయి, వృద్ధి చెందుతూ ఉంటాయి, ఫలాలు ఇస్తూ ఉంటాయి. ఒక్క భక్తిహీనతతో ప్రారంభమైనటువంటి బ్రతుకు విస్తారమైన భక్తిహీనత చేత నాశనం అయిపోతుంది. చాలామంది బైబిల్ గ్రంథాల్లో ఇలాంటి వారు ఉన్నారు. చాలా పాత్రలు ఉన్నాయి. భక్తిహీనత వారిని పడేస్తుంది. అబ్షాలోము భక్తిహీనుడు. అతని భక్తిహీనతే అతనిని పడేసింది. అతను కొన్ని లక్షణాలు రాజు అవటానికి ఉపకరించాయి, సాహసం చేశాడు. కానీ అతని యొక్క చెడు అతన్నే పడేసింది. కనుక చెడ్డవాడు ఉన్నత స్థలంలో ఉంటే ఎక్కువసేపు ఉండడు. అది బయటకు తెలుస్తుంది, వాడిని పడేస్తారు. అబద్ధికుడు ఉన్నత స్థానాల్లో ఎక్కువసేపు ఉండలేడు, ఆటోమేటిక్గా పడిపోతాడు. కారణము అతను అబద్ధమే. ఏ అబద్ధం చెప్పి ఉన్నత స్థానానికి వచ్చాడో అదే అబద్ధమని రుజువై ఆ ఉన్నత స్థానం పోయి హీనతలోకి వచ్చేస్తాడు. అదే ఇక్కడ అర్థం. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోతాడు. సహోదరుడా, సహోదరి, మీ జీవితాలు ఒకసారి ఆలోచించుకోండి. ప్రభు మనల్ని ప్రేమించాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు నీ కోసం ప్రాణం పెట్టాడు అంటే చాలామంది నవ్వుకోవచ్చు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారు, దేవుని చేత రక్షణార్థం ఏర్పరచబడిన వారు దాన్ని గ్రహించగలుగుతారు. ప్రకృతి సంబంధమైన మనుషులకు అది హాస్యంగా అనిపించవచ్చు, ఒక డ్రామాగా అనిపించవచ్చు, ఒక కథగా అనిపించవచ్చు. కనుక ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, నేడు అను సమయం ఉండగానే, ఈ కృపాకాలం ముగియక ముందే పరిశుద్ధుడైన పౌలు చెప్పినట్టుగా ప్రతివాడును బంధకము లేకుండా నా వలె ఉండాలి అన్నాడు. ప్రతి మానవుడు రక్షించబడాలి, అది మన అభీష్టమై ఉండాలి. దేవుడు అందరినీ పిలుస్తున్నాడు రక్షించబడడానికి. నాకొద్దు అని నువ్వు తృణీకరిస్తే నీవే ఒక దినాన ఆయన ఎదుట నిలబడినప్పుడు జవాబు చెప్పుకోవాలి. దీనిలో వేరొకరి పాత్రే ఉండదు. ఈ వచనం దగ్గర నేను ముగిస్తున్నాను. రేపటి వాక్య భాగములో 6వ వచనం నుండి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం ఇందుపల్లి క్రిస్టియానా కీర్తన గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, అదనపు జాయింట్ కలెక్టర్, ఒంగోలు, ప్రకాశం డిస్ట్రిక్ట్, శ్రీమతి ఇందుపల్లి సుదర్శిని గారు, అక్కాబావు గారు, జెస్సీ సౌమ్య ప్రవీణ్ కుమార్ గారు మరియు సహోదరి యానీ ప్రీతి సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించునుగాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, అక్టోబర్ మాసం ముగించుకున్నాం. నవంబర్ మాసంలోనికి ప్రవేశించనై ఉన్నాం. ఈ 10 మాసాలు కాపాడిన దేవునికి కృతజ్ఞతలు. ఈ మాసం సహకారం ఇచ్చిన ఆర్థిక సహకారులందరికీ వందనాలు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా యేసు మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం. వాక్య ప్రసారం ఇచ్చిన బిడ్డలను దీవించండి. నవంబర్లో 30 దినాలు ఉన్నాయి. ఈ 30 దినాలు మీ కృప మాకివ్వండి. ప్రభు మా పట్ల నీ చిత్తం నెరవేర్చండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.
తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికి తోడైండును గాక.